రాము గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక ఒక మాట అన్నారు నాతో, అదేదో మాకు చూపించచ్చుగా. రా చూపిస్తా. మీరు నేను వచ్చినప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా మిమ్మల్ని అన్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు? అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు? ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఇది నాదే. ఇప్పటి వరకు అంటే ఎస్. ఎవడురా నువ్వు? తప్పు తప్పరా ఒరే, అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. అది ఒక పాయింట్. రెండో పాయింట్, అరే నేను చాలా మంది గలీజ్ గాలను చూసిన నా జీవితంలో, చాలా మంది క్రిమినల్లను చూసిన, కానీ నీలాంటి మాత్రం ఎక్కడ చూడలేదు. నేను తోపు లేకపోతే రౌడీ గుండా అన్నారు, నేను రాసుకెళ్ళి కూడా. ఏంటి సార్ అది? రాసుకెళ్ళి కూడా. చూశారా ఆ అమ్మాయిని పలకొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు? ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి మారే సార్. బడవరాస్కెలా వేసేసాడు, బాగా వేసేసాడు. మావాడు మ్యాన్ కదండి, మ్యాగ్నెట్ అది నాకు తెలీదు. నాకు ఎందుకంటే బడవ అనే మీనింగ్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. బికాజ్ అది చిన్నపిల్లల్ని అంటారు అనుకున్నా. ఇందాక నుంచి నేను ధనంజయని కూడా అదే అడుగుతున్నా, బడవ అంటే ఏంటి అని. ఓకే వంశీ గారు మీరు చెప్తారేమన్నా, ఏంటి బడవ అంటే ఏంటి అసలు? చిన్నపిల్లల్ని అడుగుతారు బడవ అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏమండో ఇది విన్నారా? మీరు సారు కలవకపోతారా? అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. ఓ సో క్యూట్.